రెజ్యూమే. సరే, జస్ట్ ఒక్క నిమిషము, ఐ విల్ జస్ట్ కంక్లూడ్ దిస్. మళ్ళీ రికార్డింగ్లో ఇది రాలేదు కాబట్టి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ ఏమడతారంటే ఈ కండిషన్ దాంట్లో 9, 10, 14 ఇచ్చినప్పుడు ఏవేవి రన్ అయ్యాయి అంటే ఇందులో ఈ ఇఫ్ అనే కండిషన్ రన్ అయినట్టు, దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. అయితే అది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి, బికాజ్ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేది రాంగ్ కాబట్టి అది ఇమీడియట్ గా ఇట్ విల్ గో టు దిస్ ఎల్స్ లైన్ విచ్ ఐఎమ్ హైలైటింగ్, దట్ ఈస్ ద 6th లైన్. అందులో మళ్ళీ ఇట్ విల్ చెక్ ద కండిషన్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, సో విచ్ ఈజ్ 10 గ్రేటర్ దాన్ 14 అని వస్తుంది. ఆ లైన్ కూడా రన్ అయినట్టు, దట్ ఈస్ ద 7th లైన్. అయితే అది కండిషన్ తప్పు కాబట్టి దట్ విల్ కమ్ టు ద లాస్ట్ ఎల్స్ కండిషన్. ఓకేనా, దట్ ఈస్ ద 9th లైన్. అండ్ దెన్ లాస్ట్ కున్న ప్రింట్ సి అని ఉంది కదా, అది 10th లైన్. సో దీస్ ఆర్ ద లైన్స్ దట్ హ్యావ్ బీన్ ప్రింటెడ్. ఇప్పుడు వి విల్ గో టు సమ్ సింపుల్ ఆపరేషన్స్ ఆన్ లిస్ట్స్. ఓకేనా, ఓకే. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్ టూపుల్ లిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు లిస్ట్ లో అయితే వాల్యూస్ ని మనం మార్చొచ్చు అని అనుకున్నాము. యూ కెన్ ఆల్సో పర్ఫార్మ్ సమ్ మోర్ ఆపరేషన్స్. లెట్ us go and see what are those operations which we can perform on this. Okay na? Okay, so let me just open those related commands. Okay, yeah. Okay, so list. So if you remember, list అన్నప్పుడు మనం LIST అని రాయాల్సిన అవసరం లేదు. అర్రేకి మాత్రమే ARR AY అని కంపల్సరీ రాయాల్సి వచ్చింది, కుడివైపు. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు లిస్ట్ కి జస్ట్ డైరెక్ట్ గా స్క్వేర్ బ్రాకెట్ పెడితే సరిపోయింది. సో ఎడం వైపు నేను ఒక పేరు పెట్టుకోవచ్చు, లిస్ట్ కి నేను ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఐఎమ్ సేయింగ్ LST అని పెట్టాను, లేదా వేరే పేరుని పెట్టుకోవచ్చు. LST1 అని పెడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్. LST1 ఈజ్ ఈక్వల్ టు 4, 5 ఒక పేరు, ఏదో ఒక పేరు పెడదాం సరేనా. ఇక్కడ సపోజ్ ఓకే, ఇక్కడ దెర్ ఈస్ ఖాన్ అని ఉన్నారు ఒక ఆయన. సో ఐఎమ్ పుట్టింగ్ ఖాన్ అండ్ దెన్ సమ్ నెంబర్, సే 3.14. వాట్ ఈస్ 3.14? ఫ్లోట్ నెంబర్. ఏంటిది? పై వాల్యూ. ఓకే, రైట్, గుడ్. ఫ్లోట్ వాల్యూ, పై వాల్యూ, సరేనా. సో రైట్, సో ఐ హావ్ పుట్ దట్ అండ్ ఐఎమ్ నౌ సేయింగ్ ఐ విల్ రన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అది రన్ చేస్తాను. లెట్ మీ రన్ దట్. ఓకే, రన్ అయినాక ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద లిస్ట్. లిస్ట్ లో ఏముంది నేను చూడాలనుకో, సింపుల్ గా ఆ లిస్ట్ 1 అని కొట్టేస్తే అయిపోతుంది. లిస్ట్ పేరు కొట్టి ఎంటర్ కొడితే నాకు లిస్ట్ లో ఏమున్నాయి వచ్చాయి. చూసారా, లిస్ట్ లో ఏమున్నాయి తెలిసిపోయింది, లిస్ట్ పేరు కొట్టగానే వచ్చేసింది. ఇప్పుడు లిస్ట్ లో ఐ వాంట్ టు యాక్సెస్ సమ్ ఎలిమెంట్, అందులోంచి ఏదో ఒక ఎలిమెంట్ నాకు కావాలి ప్రత్యేకంగా. సపోజ్ ఐ విల్ సే లిస్ట్ 1 ఆఫ్ 2 అని కొట్టాను. సో 0, 1, 2. ఓకేనా, మామూలుగా మనకి లిస్ట్ ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది? 0, 1, 2. సో రెండో ప్లేస్ లో ఖాన్ ఉన్నారు. సో ఖాన్ అనేది ప్రింట్ అవ్వాలి. లెట్ us go and check it. ఎస్, వచ్చింది. ఓకేనా, అంటే లిస్ట్ లోంచి ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలో మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఐ వాంట్ టు పుట్ మోర్ థింగ్స్, మోర్ ఎలిమెంట్స్ నేను పెట్టాలి. ఓకేనా, సో ఏం పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే list1 డాట్ ఇన్సర్ట్ 2,7 అన్నాను. ఏమవుతుంది చూద్దాం. క్యాన్ యూ గెస్ ఏమవుతుంది? 2,7 అన్నాను అంటే ఇప్పుడు అది 2ని 7ని రెండింటిని అక్కడ పెడుతుందా? చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో. అదే యాడ్ అవుతాయి అంటే 2, 7 అనే 2 నెంబర్స్ వెళ్ళి యాడ్ అవుతాయా? అయితే సరే, ఇప్పుడు నేను రన్ చేస్తాను, అప్పుడు మీరు చెప్పండి. మీరే చెప్పిన ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ మీకు అర్థమవుద్ది. ఓకేనా, మొదట్లో ఏమున్నాయి మీకు తెలుసు. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. రన్ చేశాను. ఇప్పుడు నేను అది డిస్ప్లే చేస్తాను, list1 అని డిస్ప్లే చేస్తా. అప్పుడు చెప్పండి. ఇగో వచ్చింది, ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి అక్కడ చూసి 2 అనే నెంబర్ ఏది మరి? మరి ఎందుకు రాలేదు? అంటే ఏమైనట్టు అక్కడ? 2,7 అంటే మీనింగ్ ఏంటి? 2ని 7ని కల్పమని కాదు అర్థం. అంటే మరి ఏమర్థమైంది మరి? 7 ఎక్కడొచ్చింది? చివర్లో రాకుండా ఎక్కడెక్కడో మధ్యలో వచ్చింది. ఏంటి? 5 తర్వాత వచ్చింది. అది ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు వచ్చింది? మధ్యలో అంటే సేఫ్ గా ఉంటుంది, దాక్కుందా లోపలికి వచ్చి?
థర్డ్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది సార్. అదే ఎందుకు వచ్చింది ఆ ప్లేస్ లోకి? అండ్ ఆ 2 ఎక్కడ పోయింది? 2 లో ఆల్రెడీ ఎలిమెంట్ ఉందని చెప్పి రాసింది. ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ 4, 5 షాన్ అందరూ ఉన్నారు అక్కడ, అన్ని ఉన్నాయి అక్కడే. Yes, sir. మరి ఈ 2 ఎక్కడ పోయింది? అండ్ 7 ఎందుకు ఆ మిడిల్ లో వచ్చి కూర్చుంది? 7 ఏ ప్లేస్ లో ఉంది లెక్క పెట్టు స్టార్టింగ్ నుంచి. 7 అనేది ఏ ప్లేస్ 2 place, sir. 2, sir. Yeah, so when you say 2, 7, it is adding that 7 at 2 place. మనకి 0, 1, 2. ఓకేనా? మనకి sir. మొదట్లో 0, 1 అంటే 4 ఉంది, 5 ఉంది. 0 లో 4 ఉంది, 1 లో 5 ఉంది. ఇప్పుడు Yes, sir. 2 అనే ప్లేస్ లో 7 ని పెట్టింది అది. దాని మీనింగ్ కదా, అంతేగాని 2ని 7ని కలపమని కాదు. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు Okay, sir. ఇంటర్వ్యూలో కానీ రిటర్న్ టెస్ట్ లో కానీ దే మే ఆస్క్ ద సేమ్ థింగ్. వాళ్ళు కావాలనే మీకు ఇగో అవుట్పుట్ నేను ఇక్కడ రాస్తా చూడు. Okay, sir. దే మే గివ్ యూ కావాలనే ఏబిసిడి ఆప్షన్స్లలో ఇప్పుడు నేను అక్కడ టైప్ చేస్తున్నా చూడండి. Okay, sir. ఇగో ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అక్కడ పెట్టే చూడండి, ఇట్లా మౌస్ తో సెలెక్ట్ చేసిన 4, 5, 2, 7, ఖాన్ అది మీకు ఇచ్చేసి ఏబిసిడిలలో చేస్తే మీరు ఇదే ఆన్సర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవునా? విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ రాంగ్. ఓకేనా? రైట్, అలా అనమాట. అందుకని యూ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్. సో యు నో నౌ హౌ టు మాడిఫై ద లిస్ట్ ఆల్రెడీ. ఓకేనా? తర్వాత ఇంతే కాకుండా ఐ వాంట్ టు రివర్స్ ద లిస్ట్. లెట్ us go and check it. ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దట్? ఓకే, అసలు అలాంటిది ఉందా కమాండ్? ఉంటే వాట్ ఈస్ దట్? ఓకేనా? సో అప్పుడు lst1 డాట్ రివర్స్ అండ్ లెట్ మీ సే రన్ ఇట్. ఓకే, సో అండ్ దెన్ print lst1 dot reverse. Let me run and see if something is going to come. Yeah, there is nothing like that. And the reverse అనే కమాండ్ యాజ్ ఇట్ రివర్స్ అనే కమాండ్ డైరెక్ట్ గా ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఓకేనా? కానీ నాకు రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. ఎట్లా? నాకు రివర్స్ లో ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలి నేను ఇప్పుడు? దట్స్ క్వశ్చన్. డైరెక్ట్ కమాండ్ యూజ్ చేద్దామంటే కమాండ్ పని చేయట్లేదు. సో అక్కడే బుర్ర ఉపయోగించాలి. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? మనం ఆల్రెడీ ఫర్ లూప్స్ రాసినప్పుడు కొన్ని చూసాం. రివర్స్ నెంబరింగ్ మనము స్ట్రింగ్ లో స్టార్టింగ్ అయితే స్ట్రింగ్ ఫస్ట్ దాన్ని 0 అన్నాము, లాస్ట్ నుంచి -1 అన్నట్టుగా దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ క్యాన్ బి యూజ్. ఓకే, సో లెట్ us see how what we are doing. Okay, yeah, so definitely that reverse is not working now. Okay, so I want you to think, can we use something in where we can print the elements in a reverse order? Okay na? You can just think like this. మనకి ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఎలా తీసుకోవాలి చెప్పాను. మీరు ఆల్రెడీ చూడండి, నాకు సింగిల్ ఎలిమెంట్ కావాలనుకో ఏం చేశాను నేను? LST1 of 2 అనగా నాకు ఖాన్ ప్రింట్ అయింది. అదే నేను LST1 of 3 అంటే 3.14 ప్రింట్ అయ్యేది కదా. కాకపోతే వాటిని రివర్స్ లో ప్రింట్ చేయాలి. సో అది మీరు ఆలోచించి యూ కమ్ అవుట్ విత్ ద సొల్యూషన్. ఓకే, రైట్? సరే, సో నౌ విత్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ టు లిస్ట్స్, డిక్షనరీస్, ఎక్సెట్రా. ఓకే, let us just go and see now. Yes, okay, some more things I wanted to say. Extend the list అంటే ఇంతకుముందు 2, 7 అన్నప్పుడు అది ఎక్కడో మధ్యలో అంటే 2 అనే లొకేషన్ లో పెట్టింది. అలా కాకుండా నాకు చివర్లో పెట్టాలి అనుకుంటే వాట్ కెన్ ఐ డూ? ఓకేనా? సో ఐ కెన్ డూ లైక్ దిస్. లెట్ మీ రన్ ఏ న్యూ లిస్ట్. ఒక్కసారి కొంచెం పైకి జరుగుతాం. ఇక్కడ I am declaring a new list. Let me just go further. Okay, I'll go for a little further. Okay, so observe here now. I am creating a new list called LST 1, 3, మైసూర్ అని ఉంది. సో మైసూర్ తీసేసి నేను ప్రస్తుతానికి ఇండోర్ అని పెడతాను. అంటే స్వచ్ఛ భారత్ కదా, స్వచ్ఛ భారత్ లో నెంబర్ ర్యాంక్ 1 ఉంది ఇండోర్. మైసూర్ కూడా అది కూడా 1 ఆఫ్ ద టాప్ ర్యాంక్ లోనే ఉండింది. బట్ త్రూఅవుట్ ఇండియాలో టాప్ మోస్ట్ ఈజ్ దిస్
ఇండోర్. సో ప్రస్తుతానికి ఇండోర్ అని పెట్టాము, సరేనా. మైసూర్ ఆల్సో వాజ్ ఇన్ టాప్ ర్యాంక్స్, స్టార్టింగ్ 10 లోనే ఉంది. ఐ థింక్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టుంది. సరే, వాట్ వి డూ నౌ ఈస్ వీఆర్ డిక్లేరింగ్ వన్ లిస్ట్ 1, 3, ఇండోర్. అండ్ దెన్ ఐఎమ్ కాపీయింగ్ ద లిస్ట్ ఇంటూ అనదర్ లిస్ట్. ఇంకో పేరు పెట్టుకుంటున్నా, ఇంకో కాపీ తయారు చేసుకున్నా, దాని పేరు లిస్ట్ 1. సో లిస్ట్ ఉంది, లిస్ట్ 1 ఉంది. ఐ విల్ రన్ దట్ పర్టికులర్ సెల్. ఓకేనా. సో నాకు 1, 3, ఇండోర్ అని వచ్చింది. ఇప్పుడు లిస్ట్ 1లో ఏముంది కూడా చూద్దాం. మళ్ళీ రన్ చేస్తున్నా. యా, అందులో కూడా 1, 3 ఇండోర్ ఉంది. ఇప్పుడు నేను లిస్ట్కి ఇంకొన్ని పేర్లు యాడ్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అని యాడ్ చేయాలి, అలాగే హైదరాబాద్. ఓకేనా, HYD. ఐ వాంట్ టు యాడ్ దట్. ఓకేనా. సో ఏమవుతుంది, లెట్ us అబ్జర్వ్. అండ్ అక్కడ మైసూర్ లేదు కదా, ఇండోర్ ఉంది. లెట్ మీ సే ఇండోర్. ఓకే, ఇండోర్. ఇప్పుడు అగైన్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ నేమ్. పాత పేరే వాడుతున్నా, LST అనే పాత పేరే వాడుతున్నా. అదే పేరు పెట్టి 1, 3 ఇండోర్ చెన్నై హైదరాబాద్ అని పెట్టాను. ఐ విల్ రన్ దట్ సెల్. ఓకే, అంటే వీఆర్ కంప్లీట్లీ డిక్లేరింగ్ ఎ న్యూ లిస్ట్, అదే పేరుతో కాకపోతే. ఇప్పుడు లిస్ట్ 1లో ఏముంది చూస్తే, లిస్ట్ 1లో పాతవే ఉంటాయి. పాతవి అంటే ఆ 3 పేర్లు ఉంటాయి. 1, 3 ఇండోరే ఉంటుంది. ఈ చెన్నై హైదరాబాద్ లిస్ట్ 1లో యాడ్ అవ్వవు, ఎందుకంటే అప్డేటింగ్ అనేది లిస్ట్ లో తర్వాత చేశాం. ఓకేనా. సో లెట్ us గో అండ్ చెక్ ఇట్. ఓకే, రైట్. ఇక్కడ దాకా నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ వాంట్ టు అపెండ్ వన్ మోర్ నేమ్. ఓకే, I want to append one more name. Suppose I want to say Raichoti, or let me say Kadapa. Okay, list ki nenu Kadapa అని పెడుతున్నా. I will run that line. Now you can see, yes, that Kadapa got added. So append అని పెట్టడం ఒక కమాండ్ to get at the end. ఓకేనా. మిడిల్ లో ఎలా పెట్టాలి ఆల్రెడీ చూసాం, ఇన్సర్ట్ కమాండ్ ఉంది. ఓకే, తర్వాత let me come slightly down. Okay, now I wanted to delete a list. Suppose delete a list లో అన్ని కాకుండా some particular value. Suppose I am saying delete list లో say suppose I want ఒకసారి లిస్ట్ లో ఏముందో చూడండి. అండ్ I want ఒకసారి లిస్ట్ లో ఏముందో చూడండి. 1, 3 ఇండోర్ అంతా ఉంది కదా. I want to say delete నెంబర్ 3. I want to delete నెంబర్ 3. అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. అప్పుడు నేను డెల్ LST1 అని కొడతా. 3 కొట్టద్దు. నువ్వు లిస్ట్ థర్డ్ ఎలిమెంట్ మీరు డిలీట్ అవ్వాలనుకుంటున్నారు. చూడు, ఒక్క నిమిషం చూడు, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, ఓకే 1, 3, ఇండోర్ అట్లా ఉన్నాయి కదా. అందులో నేను 3 అనే నెంబర్ తీసేయాలనుకుంటున్నా. ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్ లో, జాగ్రత్త చూడు. 1, 3 ఇండోర్ చెన్నై అని ఉంది, హైదరాబాద్ అని ఉంది. అందులో 3 అనే నెంబర్ నేను తీసేయాలనుకుంటున్నా. ఓకే సార్. సో ఇప్పుడు అది తీసేయాలి అంటే ఏం చేస్తున్నా, మీరేమన్నారు డైరెక్ట్ గా మీరు చెప్పిన దాని ప్రకారం డెల్ LST3 అన్నారు. ఓకే, అప్పుడు ఏమో చూద్దాం. సరే, మీరు చెప్పినట్టు 3 అని పెట్టాను, ఏమవుతుందో చూద్దాం. లెట్ మీ గో అండ్ సీ. లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు ఐ వాంట్ టు సీ అవుట్పుట్. వేరే నెంబర్ డిలీట్ అవుతుంది. అప్పుడు ఏమైంది చూడండి, LST కొడితే 1, 3 ఇండోర్ తర్వాత హైదరాబాద్ వచ్చింది. అంటే యాక్చువల్లీ ఇండోర్ తర్వాత ఏముండింది మనకి ఇంత ఉంది. అయితే మైసూర్ ఇండోర్ తర్వాత ఒక నిమిషం, మైసూర్ చెన్నై ఉండే, చెన్నై వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్థమైందా? సో అంటే ఎగ్జామ్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడంటే, మీరు నెంబర్ 3 తీసేయాలి కదా. మీరు రాయాల్సింది డెల్ LST విత్ ఇన్ ద బ్రాకెట్ 1 అని రాయాలి. ఎందుకంటే అది 0, 1 అనే లొకేషన్ లో ఉంది. 3 అని రాయకూడదు. వాడు కావాలని ఆన్సర్ అది కూడా ఇస్తాడు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతుందంటే, 1 అని రాసేసరికి ఇక్కడ కనబడుతున్న 1 ఏమో అనుకుంటారు చాలా మంది. ఆన్సర్స్ లో డెల్ LST1 అని కూడా ఇస్తాడు, విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
కానీ చాలా మంది ఏమనుకుంటారు, ఈ 1 అని రాశాడు కదా స్క్వేర్ బ్రాకెట్ లో, ఆ 1 ఈ 1 ఏమో, అంటే ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న 1 ఏమో అనుకొని దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే విల్ రైట్ డెల్ LST3 అనేది వాళ్ళు పిక్ చేసుకునే అవకాశాలు ఎక్కువ, అంటే సరిగా చదువుకోకుండా వచ్చే వాళ్ళ పరిస్థితి. ఓకేనా, అండ్ కావాలనే వాళ్ళు అది కూడా ఇస్తారు ఆన్సర్స్ లో, కరెక్ట్ గా అదే మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్, బికాస్ దే ఆర్ నాట్ నోయింగ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ అలా అనమాట. సరే, సో యూ షుడ్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లేకపోతే ఏమవుతుందంటే మంచిగా వచ్చిన ఆన్సర్ కూడా మిస్ చేసి యూ విల్ బి గెటింగ్ నెగిటివ్ మార్క్స్. పాజిటివ్ మార్క్స్ రావాల్సింది కాస్త +1 రావాల్సింది కాస్త -0.25 అయిపోద్ది అట్లా. ఓకేనా, సో దట్స్ వాట్ యూ షుడ్ బి కేర్ఫుల్. అందుకనే ప్రాక్టీస్ చేయమని చెప్తోంది ఆలోచిస్తూ. ఓకే, సో తర్వాత యా, సో వీ కెన్ ఆల్సో ట్రై విత్ సార్ట్ కమాండ్. ఓకేనా, ఒకసారి సార్ట్ కమాండ్ కూడా ట్రై చేద్దాం. Okay, so is it working? So I think that is not working. Sort command is not there here, don't worry. So let me go down now. Okay, so yes, yeah, tarvata you wanted to find the length of the list. Okay na, length of the list kanukovali. So dani kuda there is some option like len ane command undi, len length of the list. Let me go and just check it. Okay, so I will put one more cell extra here and I will say len of LST. Okay na, and let me run this. So it has given 5. Okay na, length of the list అంటే అందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, నీకు నిజమా కాదా డౌట్ వచ్చింది అనుకో, వెంటనే చెక్ చేసుకో. ఓకేనా, డోంట్ కీప్ ద డౌట్ ఇన్ పెండింగ్. సింప్లీ యూ సే ప్రింట్ ఆర్ నో నీడ్ even say print LST, సింపుల్ గా కంట్రోల్ ఎంటర్. యా, అక్కడ 5 ఉన్నాయి లెక్క పెడితే అలా అన్నమాట. ఓకేనా, సో లైక్ దట్ యూ కెన్ క్రాస్ చెక్ ద థింగ్స్. Yeah, now very important thing. Okay, yeah. So you can see list of -2 అంటే బ్యాక్ సైడ్ నుంచి నెంబర్స్ ప్రింట్ అవడం అవన్నీ జరుగుతుంది. సో I asked you write a small program for printing the list in the reverse order. సో అట్లీస్ట్ ఇప్పుడు అక్కడ చూసి హింట్ ని బట్టి మీరు రాయగలగాలి. ఓకేనా, ట్రై ఇట్. ఓకేనా, సరే. సో ఇప్పుడు మనము ఈ డేటా సైన్స్ లో ఆల్రెడీ మనం లాస్ట్ టైం కొంత చూసాము. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని విల్ ట్రై టు కంటిన్యూ లిటిల్ బిట్. ఓకేనా, దీన్ని ఏమంటామంటే వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటాం. ఫ్లవర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. సో ఇట్స్ ఎ వెరీ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ విచ్ కమ్స్ అండర్ క్లాసిఫికేషన్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే వి విల్ హ్యావ్ సమ్ డేటా సెట్. ఈ డేటా సెట్ లో మనకి బేసిక్ గా 4 వాల్యూస్ ఉంటాయి అన్నమాట. పువ్వు ఏ రకంది కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవడానికి దేర్ ఆర్ 4 మేజర్ థింగ్స్ విచ్ వి కాల్ యాజ్ పెటల్ అండ్ సెపల్. ఈ 2 ఉంటాయి బొమ్మలో, మీరు చూసి అది ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే ఓకేనా, ఆ బొమ్మను బట్టి మీరు దేన్ని సెపల్ అంటారు, దేన్ని పెటల్ అంటారు, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సెపల్ కి పెటల్ కి కూడా దేర్ ఆర్ 2 క్యారెక్టరిస్టిక్స్, ఒకటి విడ్త్, ఒకటి లెంత్. ఓకే, సో మనకి ఇవ్వబడే డేటా సెట్ లో మనకి సెపల్ లెంత్, పెటల్ లెంత్, అలాగే దీని విడ్త్, దాని విడ్త్, మొత్తం ఈ 4 అంశాలు ఇస్తాడు. అంటే 2 విడ్త్లు ఇస్తాడు, 2 లెంత్లు ఇస్తాడు. దీని ఆధారంగా చేసుకొని అది ఏ పువ్వు అన్నది నువ్వు గుర్తుపట్టగలవు. మళ్ళీ ఆ పువ్వులోనే 3 రకాలు ఉంటాయి. ఓకేనా, సో ఆ పేర్లు కూడా చెప్తాము. ఈ 4 నెంబర్స్ ని యూజ్ చేసుకొని అది ఏ రకం పువ్వుకి చెందింది అని గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను అనుకో, సంథింగ్ లైక్ ఒక జస్ట్ ఈ పువ్వు గురించి మాట్లాడాను. లెట్ మీ టాక్ అబౌట్ సే సమ్ ఆకు. రకరకాల ఆకులు, పువ్వు లాగానే ఆకులు కూడా ఉండొచ్చు. నీకు ఆకు యొక్క డైమెన్షన్స్ చెప్తాను. యూజింగ్ దిస్ నువ్వు ఇది ఏ ఆకో చెప్పగలవా? ఓకేనా, అజ్యూమ్ దట్ ఇప్పుడు నేను ఒక ఆకు గురించి మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ సమ్ ఆకు, దేర్ ఇస్ సమ్ లీఫ్ అండ్ ద లెంత్ ఈజ్ సే లైక్ 1 meter. లెంత్ ఈజ్ 1 meter అండ్ విడ్త్ ఈజ్ లైక్ సే సమ్ 30 to 40 centimeters అన్నాను అనుకో. ఓకేనా, 40 centimeters అన్నాను అనుకో. ఇప్పుడు అది ఏ ఆకు అయి ఉండొచ్చు? క్యాన్ యూ గెస్? జస్ట్ నేను ఉట్టి ఆకుకి లెంత్ బ్రెడ్త్ ఇచ్చా. ఆకు లెంత్ 1 meter ఉందన్నాడు అండ్ విడ్త్ ఏమో ఒక 40 to 50 centimeter దాకా ఉందనుకుందాం, 30 to 40 centimeter ఉందనుకుందాం. అది ఏ ఆకు అయి ఉంటది?
అదేనా తులసి చెట్టు ఆకులు అయి ఉంటాయా? క్యాన్ యూ జస్ట్ సే? కొంచెం కామన్ సెన్స్ పెడితే చెప్పొచ్చా తులసి చెట్టు ఆకులు అట్లా ఉంటాయా? ఉంటాయా ఉండవు? No, sir. అంటే వెంటనే నీకు కాదని తెలిసిపోయింది కదా, 1 మీటర్ లెంత్ ఉండదు కదా తులసి చెట్టు ఆకు. Yes, సో sir. అది నువ్వు గెస్ చేయగలగాలి. అంటే జస్ట్ బై సీయింగ్ ద డైమెన్షన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు గెస్ విచ్ ప్లాంట్ ఆకు లీఫ్ ఈస్ దట్. అర్థమైందా? సో దీన్ని మనము యూజింగ్ మెషిన్ లెర్నింగ్ చేయాలి. ఓకేనా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా చోట్ల సీసీ కెమెరాస్ లాంటివి పెడుతున్నారు అండ్ దట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ మనిషి వచ్చాడా, వస్తే ఆ మనిషి టోపీ పెట్టుకున్నారా లేదా. మీరు ఆల్రెడీ వినే ఉంటారు మాస్క్ పెట్టుకున్న మనుషులు మాస్క్ పెట్టుకున్నారా లేదా చెక్ చేసే మెషిన్స్ కూడా వచ్చాయి. అంటే అది ఫొటోస్ తీస్తూ ఉంటది, ఆ ఫొటోస్ ని అది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం కి ఇస్తుంది. ఆ అల్గోరిథం విల్ ఫైండ్ వెదర్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ మాస్క్ ఆర్ నాట్. అట్లాగే హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు అడుగుతారు కదా హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ కట్టాలి అని. అక్కడ కూడా అంతే సింపుల్ గా ఈ ఫొటోస్ చూస్ చేసేసి హెల్మెట్ పెట్టుకున్నారా పెట్టుకోలేదా చెప్పగలగాలి. అండ్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఫైన్ వేయాలా వేయకూడదా, ఎంత ఫైన్ వేయాలి, ఇవన్నీ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచూ ఎదురవుతాయి. ఇవన్నీ కూడా మనం పైథాన్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సరే, సో ఇప్పుడు మనం ఈ రోజే అవన్నీ ఎండింగ్ దాకా చేయం, కానీ దానికి కావాల్సిన బేసిక్ స్టెప్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను కొంత చెప్పాను. ఒక ఎక్సెల్ షీట్ లో డేటా ఉంటుంది, ఆ డేటాని ఎట్లా రీడ్ చేయాలి అదంతా మనం కొంచెం డిస్కస్ చేసాము. ఆల్మోస్ట్ అలాంటిదే ఈ ఫ్లవర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అన్నమాట. మీరు కూడా ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనబడుతున్న పేరు ఐరిస్ ఫ్లవర్ అని కనబడుతుంది కదా, ఐరిస్ ఫ్లవర్ డేటా లేదా జస్ట్ ఐరిస్ ఫ్లవర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అని నెట్లో కొడితే మొత్తం డీటెయిల్డ్ గా వస్తుంది. ఓకే, సరే ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ జస్ట్ ఓపెన్ దట్ పర్టికులర్ థింగ్ ఫైల్. ఓకే, ఆ పర్టికులర్ డేటా ఆ ఐరిస్ ఫ్లవర్ కి సంబంధించిన డేటా ఒక ఫైల్లో ఉంది. ఆ ఫైల్ పేరు ఐరిస్, ఆ లోడ్ అండర్ స్కోర్ ఐరిస్ అని ఉంది చూడండి, అందులో ఉంది. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ ఇనిషియల్లీ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. ఇది మీకు చెప్పాను డేటా ఫ్రేమ్స్ అంటే మనము ఇచ్చిన డేటా జనరల్ గా టేబుల్స్ రూపంలో ఉంటది, ఎక్సెల్ షీట్ లో ఉంటది, విచ్ ఇన్ ద ఫార్మ్ సమ్ టేబుల్ రోస్ అండ్ కాలమ్స్. దాని నుంచి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సమ్ డేటా ఫ్రేమ్స్. అంటే డేటా ఫ్రేమ్ అంటే అది కూడా ఒక టేబుల్ లాంటిది విత్ రోస్ అండ్ కాలమ్స్. మనకు కావాల్సిన రోస్ కాలమ్స్ అక్కడ ఉంచుకుంటాం. కొన్నిసార్లు కొన్ని రోస్ అండ్ కాలమ్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు, ఆర్ దే మే బి రిడండెంట్ అంటే అవసరాన్ని మించి ఉంటాయి. కొన్నిసార్లు మల్టిపుల్ కాపీస్ లాగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు మరీ అంత అవసరం ఉండదు కొన్ని కాలమ్స్ వల్ల. సో అవన్నీ కూడా తీసేయచ్చు అనమాట. సో దట్ మనకి మనం చేయాల్సిన పని తగ్గుద్ది కాస్త. ఓకేనా? అన్ని కాలమ్స్ ఎక్కువ ఉంటే మనకి చాలా కష్టం అవ్వచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ డేటా రిడండెన్సీని తీసేయడం అంటాము, అయితే అలా తీసేసే దాన్ని మనము డేటా కాంపాక్షన్ అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా? సరే, సో వాట్ విల్ డూ నౌ ఈస్ ఇప్పుడు ఇవాళ డీటెయిల్ గా వెళ్ళాము, పైన చూస్తాము. ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు గో డీటెయిల్ ఇంటూ ఇట్. సో ఇక్కడ నేను ఫ్రమ్ ఎస్కే లెర్న్ డేటా సెట్స్. సో ఇప్పుడు ఈ ఐరిస్ కి సంబంధించిన డేటా ఎక్కడ తెచ్చుకుంటాను అంటే there is some standard library kind of thing which is called sklearn.data sets. sklearn అనేది మీకు ఇంత చెప్పాను మెషిన్ లెర్నింగ్ కి సంబంధించి when you want to do some project you want data. ఈ డేటా ఎక్కడ తీసుకుంటాం? there are many sources. కొంతమంది ఫ్రీగా వాళ్ళ డేటా పెడుతూ ఉంటారు అనమాట ఇంటర్నెట్ లో ఫర్ ద లార్జర్ యూజ్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఎందుకంటే డేటాని పెడితేనే కదా వీ క్యాన్ ప్రాక్టీస్ అండ్ అనలైజ్ ద థింగ్స్ అండ్ కమ్ అప్ విత్ సమ్ సొల్యూషన్స్. అలా కాబట్టి డేటాని అంటే దేర్ విల్ బి సమ్ ఇంపార్టెంట్ డేటా విచ్ యూ కెనాట్ షేర్ విత్ అదర్స్, బట్ దేర్ విల్ బి సమ్ డేటా విచ్ యూ కెన్ షేర్ విత్ అదర్స్ సో దట్ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్ కెన్ బి బ్రాట్ అవుట్ ఫ్రమ్ దెమ్. ఆ నాలెడ్జ్ తో మనము ఇంకా ఫ్యూచర్ లో బెటర్ ప్రొడక్ట్స్ డిజైన్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా డేటాని అందరికి యాక్సెస్ లో పెట్టింది. మీరు దానికి ఏం చేయాలంటే అంటే మీకు కూడా ఇలా రకరకాల ఎక్సెల్ షీట్లు అవసరం అనుకుంటే మీరు చేసే ప్రాజెక్టులకి మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయి ఒకసారి ఐ విల్ షో యూ. లెట్ మీ గో టు ద ఇంటర్నెట్ లో మీరు ఇగో ఇలా కొట్టొచ్చు. జస్ట్ ఐ విల్ షో యూ. వేర్ ఇస్ దిస్ 1 minute. ఇంటర్నెట్ లో
డేటా ఇంటర్నెట్లో మీరు data.gov.in అని కొట్టండి. అగో data.gov.in. ఇందులో మీరు స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డేటా ఉంటుంది. ఓకేనా? ఇంకా గవర్నమెంట్ రకరకాల సర్వేస్ కండక్ట్ చేస్తుంది. జనాభా ఎంత, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఇల్లులు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమందికి జాబ్ ఉంది, లేకపోతే ఎంతమందికి కార్ ఉంది, లేకపోతే వెహికల్ ఉంది, 2 వీలర్ ఉంది, ఇంకా వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్నారా తీసుకోలేదా, ఇట్లా ఎంతో డేటా కలెక్ట్ చేస్తుంటది కదా గవర్నమెంట్ రకరకాల విధానాలలో. ఆ డేటా అంతా ఇక్కడ మాక్సిమం వాట్ ఎవర్ ఈజ్ నాట్ వెరీ సెన్సిటివ్ అది ఇక్కడ పెడతారనమాట. ఓకేనా? అంటే మీ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు ఏం బెటర్ ఇక్కడ, డోంట్ వరీ అబౌట్ దట్. అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ టూ క్రిటికల్, విచ్ ఆర్ లైక్, ఓకేనా? సో అలాంటివి మీరు వెబ్సైట్ లో తర్వాత చూసుకోవచ్చు. ఇట్స్ ఆల్ ఫ్రీలీ అవైలబుల్. ఇట్లా కొంతమంది అంటే ఈవెన్ ఎన్జిఓస్ కైండ్ ఆఫ్ పీపుల్, కాలేజెస్ ఆల్సో క్యాన్ కీప్ సమ్ డేటా అండ్ యూజింగ్ దట్ యూ క్యాన్ డూ సమ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇక్కడ ఉంది. సో ఫ్రమ్ హియర్ యూ క్యాన్ డౌన్లోడ్ యాజ్ యూ కెన్ సీ, రైట్? కేటగిరీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ కేటగిరీ ఉంటుంది, ఎడ్యుకేషన్ సెక్టర్ ఇక్కడ ఉన్నాయి కదా, డిఫరెంట్ సెక్టర్స్. సో ఫ్రమ్ హియర్ యూ క్యాన్ కలెక్ట్ ఆల్ ద డేటా అనమాట. యూ క్యాన్ డౌన్లోడ్ ఆల్సో. ఓకే, సరే. అట్లా ప్రస్తుతానికి మనం ఏం చేసాము, వీ హ్యావ్ టేకెన్ వన్ డేటా సెట్ ఫ్రమ్ దిస్ సో అండ్ సో sklearn డేటా, sklearn డాట్ డేటా సెట్స్ అనే దాంట్లో తీసుకున్నాం. ఓకే, sklearn ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్ ఈస్ లైక్ లైబ్రరీ అనుకోవచ్చు అని చెప్పాను లాస్ట్ టైం. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఆ డేటా లోడ్ అయిందో దాన్ని మనం ఒక దగ్గర సేవ్ చేసుకుంటున్నాము ఒక పేరులో. ఆ పేరు ఏంటంటే ఐరిస్ అని పెట్టుకున్నాం. లెఫ్ట్ సైడ్ 3వ లైన్ చూడండి, 3వ లైన్ లో ఐరిస్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా. సో ఎడమ వైపు ఉన్న ఐరిస్ అనే పేరులో మనం పెట్టుకున్నాం. ఓకే, సో లెట్ మీ రన్ దోస్ లైన్స్. ఆ లైన్స్ ని నేను ఇప్పుడు రన్ అని కొడుతున్నా. ఓకేనా? రన్. సో యా, లెట్ మీ రన్ దట్. ఎస్, అది రన్ అయింది. ఇప్పుడు అసలు ఆ డేటా సెట్ లో ఏముంది అంటే హెడ్డింగ్స్ మాత్రమే. ఓకేనా? జస్ట్ ఐ వాంట్ టు సీ వాట్ ఆర్ ద ఫీచర్స్ అంటే అన్నాను కదా, we based on certain characteristics we are going to call this flower is this type, this flower is this type, అలా మనం క్లాసిఫై చేయాలి. సో వాట్ ఆర్ దోస్ పారామీటర్స్ అవి నేను ఇప్పుడు అంటే విచ్ వి ఆల్సో కాల్ దెమ్ యాజ్ ఫీచర్స్. ఓకేనా? సో ఇక్కడ ఫీచర్స్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ద సెపెల్, విడ్త్ ఆఫ్ ద సెపెల్, లెంత్ ఆఫ్ ద పెటల్, విడ్త్ ఆఫ్ ద పెటల్. అవి ఏంటో ఒకసారి నేను చూడదలుచుకుంటే నేను ఇప్పుడు 3rd లైన్ లో ఉన్నాను, గమనించండి. మౌస్ పెట్టింది. ఐ విల్ జస్ట్ రన్ ఇట్, రీరన్ ఇట్, రన్. ఓకే, సో అక్కడ వచ్చాయి ఆ పేర్లు. ఇప్పుడు అసలు ఏం డేటా ఉంది అది చూడాలనుకుంటున్నాను. దానికి నేనేం చేస్తానంటే ఐరిస్ డాట్ డేటా అని కొడతాను. అది క్లిక్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను 5th లైన్ IN5 అని ఉంది కదా, IN5 దగ్గర నొక్కుతున్నా. చూడండి, అది రన్ అవుతోంది. ఎస్, ఏవో వచ్చాయి నెంబర్స్, చూసారా? ఇక్కడంతా నెంబర్స్ వచ్చాయి. ఏంటబ్బా ఈ నెంబర్స్ అన్నది క్వశ్చన్. ఒక్కసారి ఆలోచిద్దాం. నేను దాని యొక్క బిగినింగ్ పార్ట్కి వెళ్తాను. ఓకేనా? ఆ నెంబర్స్ యొక్క బిగినింగ్ పార్ట్కి వెళ్తాను అండ్ వీ విల్ డిస్కస్. అబ్బో, చాలా నెంబర్స్ ఉన్నాయి, చూసారా? ఎస్, చూడండి, ఇట్ ఈజ్ ఏ అర్రే అని చెప్పింది. ఓకే, ఏంటి అర్రేలో ఏమున్నాయంటే దెర్ ఆర్ 4 థింగ్స్. సో 5.1, 3.5, 1.4.2 అవేంటి? సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్, ఈ 4 అన్నమాట. అది ఒక స్క్వేర్ బ్రాకెట్ లో ఉంది. సో అది ఒక పువ్వుకి సంబంధించిన డేటా. తర్వాత మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఉంది, అందులో మళ్ళీ 4 విషయాలు ఉన్నాయి, అది ఇంకొక పువ్వుకి సంబంధించిన డేటా. ఇట్లా చాలా పువ్వులకు సంబంధించిన డేటా ఉంది. ఈ డేటాను యూజ్ చేసి నేను ఇప్పుడు అవి ఏ రకం పువ్వులు చెప్పాలి. అయితే అలాంటి ఎన్నున్నాయి, అలాంటి పువ్వులు ఎన్నున్నాయి మన దగ్గర అంటే అది తెలుసుకోవడానికి ఏం చేస్తానంటే లెట్ మీ జస్ట్ గో డౌన్. ఐ విల్ యూజ్ లెంత్ కమాండ్. ఓకేనా? సో టోటల్ గా అట్లా మీరు కింది దాకా చూసుకుంటే వెళ్తే 150 ఉంటాయి. ఓకేనా? లెట్ మీ జస్ట్ గో డౌన్ లిటిల్ బిట్. ఎస్, సో I want to find the length
అసలు ఎన్ని, ఎందుకంటే మరి చాలా లిస్ట్ ఉన్నప్పుడు అన్ని నిజంగా ఇట్లా కౌంట్ చేస్తామా, 1 2 3 ఇట్లా లెక్క పెట్టుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది. కొన్నిట్లలో 10,000 20,000 కూడా ఉంటాయి, ఇంకెక్కువ కూడా ఉంటాయి. సో అట్లా మాన్యువల్ క్యాలిక్యులేషన్ అనేది దట్ ఇస్ నాట్ సజెస్టబుల్. ఓకే, సో we have a command అంటే ఎస్ we have a command. సో దానికి ఏం చేస్తున్నా, len length of iris dot data. Let me run this. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ 150, అంటే 150 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే 150 పూలకి సంబంధించి డేటా ఉంది. దిస్ డజంట్ మీన్ 150 కేటగిరీస్ ఆఫ్ పూలు ఉన్నాయని కాదు. ఈ 150 పూలల్లో కొన్ని పూలు ఒక రకం అవ్వచ్చు, ఇంకొన్ని పూలు ఇంకో రకం అవ్వచ్చు, ఇంకొన్ని పూలు ఇంకో రకం అవ్వచ్చు. ఓకేనా, కాకపోతే ఏ పూలు ఎన్ని రకాలు ఉన్నాయి మనము కనుక్కోవాలి. ఒక మనిషిగా అక్కడ ఒక 5-6 పూలే ఉంటే నువ్వు లెక్క పెడతావు, ఇగో కొన్ని బంతి పూలు, కొన్ని మల్లె పూలు, కొన్ని చామంతి పూలు, ఇట్లా యూ విల్ బి ఏబుల్ టు ఈజీ క్లాసిఫై, లెక్క పెడతావు. కొన్నే ఉంటాయి, కానీ చాలా, అది కూడా ఒక మనిషిగా తెలుసు కాబట్టి నువ్వు చిన్నప్పుడు ఎవరో నేర్పించారు కాబట్టి గుర్తుపడతావు. కానీ నీ దగ్గర 100,000 1000 లక్షల్లో కనుక ఉంటే నువ్వు ప్రతిదాన్ని ఇగో ఇది ఫలానా పువ్వు, ఇదిగో ఇది ఫలానా పువ్వు అంటూ చెప్పడానికి నీకు అంత ఓపిక ఉంటుందా, లేకపోతే కాసేపు అయినాక బోర్ కొట్టదా ఆ పని చేసి, రైట్? సో can a machine do it? That's the important thing. ఓకేనా, ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి మళ్ళీ మీరు అడగొచ్చు. ఇంకోలాగా చెప్పాలంటే ఏదో ఒక దశలో అది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా, మీకు కరెన్సీ నోట్లో కూడా ఒరిజినల్ నోట్లా డూప్లికేట్ నోట్లా కనుక్కోవాలి. ఇప్పుడు మెషిన్స్ చేయట్లేదా ఆ పని? ఆల్మోస్ట్ అట్లాగే అనుకోవచ్చు. ఓకేనా, అది కొంచెం కాంప్లికేటెడ్, దట్ ఈస్ లిటిల్ మోర్ డిఫరెంట్, బట్ somewhat similar. Okay, right? Not exactly same, but yeah. So కాబట్టి ఏంటంటే these kind of problems are going to come in day-to-day life. Okay na, and there are many jobs based on these kind of things. Okay, right? So ఇప్పుడు మరి ఎలా చేస్తాం అన్నది క్వశ్చన్. So let us go and see. Let us start little bit in that direction. So మనం ఏం చేద్దామంటే మనకి ఇచ్చిన టేబుల్ చూడాలి. ఓకేనా, సో టేబుల్ చూడాలి అంటే ఎలా చూడాలి? ఓకేనా, రైట్? సో లెట్ మీ సే డేటా ఫ్రేమ్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడి అంటే మనం పాండాస్ అనుకున్నాం. సో పీడి డాట్ డేటా ఫ్రేమ్ అని పెట్టాము, దట్ ఈస్ అ సింటాక్స్. ఇప్పుడు ఈ పీడి డాట్ డేటా ఫ్రేమ్ అనేది నువ్వు యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, నువ్వు దాన్ని మార్చకూడదు, నీ ఇష్టం పేరు పెట్టకూడదు అక్కడ. ఓకే, అది కంపల్సరీ అలాగే రాయాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ సింటాక్స్. తర్వాత నేను అక్కడ ఏం చేస్తున్నా, ఐరిస్ డాట్ డేటా అనేది మన ఫైల్ వేరియబుల్ పేరు, ఆ వేరియబుల్లోనే అంటే ఆ టేబుల్లో అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఐరిస్ డాట్ డేటా అనే ఇట్స్ వి హ్యావింగ్ ఆల్ ద డేటా ఆఫ్ ద పర్టికులర్ ఆల్ దోస్ ఫ్లవర్స్. అండ్ దెన్ కాలమ్స్ ఈక్వల్ టు ఐరిస్ డాట్ ఫీచర్ నేమ్స్. అంటే నేను యాక్చువల్లీ ఆ టేబుల్లో చాలా కాలమ్స్ ఉంటాయి, కానీ నాకు అన్ని కాలమ్స్ ప్రింట్ కాకుండా స్పెసిఫిక్ గా నేను చెప్పే కాలమ్సే కావాలి. నేనే కాలమ్స్ అడుగుతున్నాను, ఫీచర్ నేమ్స్ అంటే ఆ లెంత్ విడ్త్ అన్నాం చూడు, అవి మాత్రం ప్రింట్ కావాలని కోరుకుంటున్నప్పుడు ఇలా రాసామన్నమాట. సో రైట్, యా. సో ఇక మనము డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము, రైట్? జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ ఏ కైండ్ ఆఫ్ హింట్ టు యూ హౌ థింగ్స్ విల్ బి. ఓకేనా, జస్ట్ నేను పైనుంచి కిందకి స్క్రాల్ చేస్తాను, అండ్ దెన్ యూ విల్ గెట్ ఏ ఓవరాల్ ఐడియా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. ఓకేనా, రఫ్ ఐడియా లైక్ హౌ ఇట్ థింగ్స్ లుక్ టు యూ. ఓకే, రైట్. So why I'm telling this kind of practical thing is it will give some motivation for you to learn properly. Okay na, once you learn these things thoroughly, you can do wonders, like you can do many projects. Okay, ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టుగా కాలేజ్లోకి ఎవరైనా హెల్మెట్ లేకుండా ఎంటర్ అవుతుంటే యూ కెన్ క్యాచ్ దెమ్. నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా వస్తుంటే క్యాచ్ చేయొచ్చు. ఇంకోటి యూ కెన్ ఈవెన్ యూజ్ ఫర్ ఏ వెహికల్స్ వస్తున్నాయి అంటే 2 వీలర్స్ వస్తున్నాయా, 3 వీలర్స్ వస్తున్నాయా, ఎన్నెన్ని వస్తున్నాయి, అవన్నీ కూడా మీరు జస్ట్ ఫోటో క్యాప్చర్స్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ యూజ్ చేసి మీరు మీ ప్రాజెక్ట్ చేసేయచ్చు కాలేజీలో కూర్చొని. ఓకేనా, సో అండ్ వన్స్ యూ నో దట్ యూ విల్ నో ఈ రోజు ఎన్ని 2 వీలర్స్ వచ్చాయి కాలేజ్లోకి, అది కూడా మీరు లెక్క పెట్టి చెప్పేయచ్చు. అంటే అక్కడ ఒక మనిషిని పెట్టి మనిషికి చెప్పకుండా మీరే ఆ కెమెరా పెట్టేసి ఇలాంటి ప్రోగ్రామ్ రాసేసి ఈ రోజు 2 వీలర్స్ ఎన్ని వచ్చాయి, 3 వీలర్స్ ఎన్ని వచ్చాయి, అట్లా కూడా మీరు చెప్పేయచ్చు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఓకే, రైట్?
అంటే ప్రాక్టికల్ గా మీరు మీ కళ్ళ ముందు చూస్తారు అండ్ మాన్యువల్ కూడా మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ కి చెప్తే ఆయన కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తే అది ఇది మ్యాచ్ అయిందా కూడా చూసుకోవచ్చు. మధ్యలో మీకు ఆయన ఎక్కడ నిద్రపోయాడా లేకపోతే మీ ప్రోగ్రామ్ తప్పు రాసిందా యూ క్యాన్ చెక్ ఇట్. సరే, సో విల్ స్టాప్ ఇట్ నౌ, మేబీ విల్ సీ ఆఫ్టర్ 1 week, రైట్? సో మీకు క్వశ్చన్ పేపర్ ఐ విల్ ట్రై టు సెండ్ ఇన్ అబౌట్ 2 days. ఓకేనా? సో మీరు సిన్సియర్ గా అటెంప్ట్ చేస్తుండండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ యూ షుడ్ రెస్పాండ్. మీరు రెస్పాండ్ అవ్వకపోతే అదర్ పర్సన్ ఆల్సో విల్ ఫీల్ లైక్ వై వీ షుడ్ టెల్. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు కూడా చెప్పాలనిపిస్తుంది, మీరేం చెప్పట్లేదు అనుకో, దెన్ అదర్ పర్సన్ ఆల్సో థింగ్స్ వై వీ షుడ్ స్పెండ్ టైమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అనిపిస్తుంది. ఓకేనా? దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సరే, సో ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డౌట్ అబౌట్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ టిల్ నౌ? అది చెప్పండి, దెన్ అదర్వైజ్ విల్ కంక్లూడ్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? క్యాన్ వి గివ్ ప్రాజెక్ట్ టైటిల్? చెప్పాను కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐటమ్స్, ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లవర్స్ కావచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ కావచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ పీపుల్ వేరింగ్ మాస్క్ వేసుకున్నాడా, మాస్క్ వేసుకోలేదా, హెల్మెట్ పెట్టుకున్నాడా, పెట్టుకోలేదా, అవన్నీ మీ ప్రాజెక్ట్ పేర్లు అవన్నీ. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? యా, యూ హ్యావ్ టు thoroughly study this Python or any other such programming language. And you have to interact. See, మంచి క్వశ్చన్ అడిగారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అన్నారు. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. అదర్వైజ్ ఇక్కడ నుంచి చెప్పేటోడు